దెర్ ఆర్ మెనీ ఫ్రైడేస్ ఇన్ ఎ ఇయర్. ప్రతి సంవత్సరంలో ఎన్నో శుక్రవారాలు మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క శుక్రవారాల్లో లేనిటువంటి ప్రత్యేకత, ఆ శుక్రవారంలో లేనిటువంటి మంచి ఏంటి అని అంటే, ఈ దినము క్రీస్తు మన కొరకు మన పాపముల నిమిత్తం మరణించబడినటువంటి దినం. అందుకే దీనిని గుడ్ ఫ్రైడేగా, మంచి శుక్రవారంగా మనం పరిగణించడం జరుగుతుంది. నిజముగా పాపములో ఉన్నటువంటి మన కొరకు క్రీస్తు పరిశుద్ధుడు, దేవాతి దేవుడు, సర్వ సృష్టికర్త ఈ భూమి మీదకి వచ్చి నీ కోసం నా కోసం తన యొక్క ప్రేమను ప్రజలకు వ్యక్తపరచడానికి, సమాజానికి వ్యక్తపరచడానికి, ఈ లోకానికి తెలియడానికి ఆయన పూనుకున్నటువంటి గొప్ప కార్యము చేసినటువంటి దినం ఈ యొక్క గుడ్ ఫ్రైడే పర్వదినం. ఈ రోజున చాలామంది కూడా క్రిస్మస్ను ఎంతో సంతోషంగా వారు స్వీకరిస్తారు. కానీ గుడ్ ఫ్రైడేని మాత్రం అంత శుభకరమైనదిగా భావించేటువంటి పరిస్థితులు కనపడవు. వాస్తవానికి ఒక క్రైస్తవునిగా మన యొక్క జీవితాల్లో ప్రభు చేసినటువంటి ఈ యొక్క గొప్ప కార్యము, మన కొరకు ఆయన మరణించబడటము, మన కొరకు గొర్రెపిల్లగా ఆయన వధించబడటం అనేది మనకు దేవుడిచ్చిన గొప్ప స్వతంత్రం. మంచిది. ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు వారు సిలువ మీద ఆయన మరణించబోతున్నటువంటి సందర్భంలో ఆయనను అనేక విధాలుగా హింసించిన తరువాత, అనేక రీతులుగా ఆయన్ను బాధించిన తరువాత, ఆయనను సిలువ వేసినప్పుడు ఆయన కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఒక వ్యక్తి తన జీవితంలో ప్రారంభంలో మాట్లాడేటువంటి మాటలు చాలా ముద్దుగా ఉంటాయి. అందుకే తల్లిదండ్రులు ఖచ్చితంగా మొట్టమొదటిగా నా బిడ్డ నన్ను పిలుస్తుందా లేదా వారి తండ్రిని పిలుస్తుందా అని ఎంతో ఆతురతగా ఒక తల్లి ఎదురు చూస్తుంది. అదేవిధంగా తండ్రి కూడా ముద్దుగా మాట్లాడేటువంటి ప్రారంభ మాటలు వినాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు. మీ అందరికీ ఇష్టమో లేదో కానీ నాకు చిన్నపిల్ల అంటే చాలా ఇష్టం. వారు చెప్పే ప్రతి మాట కూడా నేను ఎప్పుడు జాగ్రత్తగా ఆలకిస్తూ ఉంటాను, వారితో మాట్లాడుతూ ఉంటాను. అప్పుడప్పుడు సంఘంలో ఉన్న చిన్న బిడ్డలు కూడా కనపడినప్పుడు నేను వారి దగ్గరికి వెళ్ళిపోతాను. కారణం ఏంటి అని అంటే, వారు ప్రారంభంలో మాట్లాడే మాటలు చాలా ముద్దుగా ఉంటాయి, వినాలని ఆశపడతాం. సహజంగా తల్లిదండ్రులే కాదు కానీ అనేక మంది చిన్న బిడ్డలు ఆ యొక్క మాట్లాడే మాటలు వినాలని ఎంతో ఆశపడి ఉంటారు. ఈ రోజున మీరు చూడగలిగితే ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా యూట్యూబ్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా ఎక్కువ వీడియోలు ఎవరి వైరల్ అవుతాయో తెలుసా? చిన్నబిడ్డలవే. చిన్నపిల్లలు వారికి సరైన వయసు రాకుండానే సెలబ్రిటీలు అయిపోతున్నారు. ఎంతోమంది ఫాలోవర్స్ని సంపాదించుకుంటున్నారు. కారణం ఏంటి అంటే వారు మాట్లాడేటువంటి ఆ మాటలు. ఎందుకంటే మనిషి జీవితంలో ప్రారంభంలో మాట్లాడే మాటలు చాలా ఎక్కువగా ఆసక్తిని కలుగజేస్తూ ఉంటాయి. అయితే ఒక వ్యక్తి భూమి మీద నుండి ఆయన వెళ్ళేటువంటి సమయంలో, మరణించబోయేటువంటి ఆ యొక్క గడియలలో మాట్లాడే ప్రతి మాటకు కూడా జాగ్రత్తగా ప్రజలు ఆలకిస్తారు. ఒక ఇంటి పెద్ద ఒకవేళ తన యొక్క జీవితం ఇక ముగించిపోతూ కొన్ని మాటలు చెప్పాడు అనుకోండి, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తను జీవించిన కాలం అంతా ఆయన మాటలు వినకపోయినా చివరిగా ఆయన ఏం మాట్లాడతాడా అని వినటానికి వస్తారు. కారణం ఏంటి అని అంటే, ఆ సమయంలోనే ఏదైనా తండ్రి ఒకవేళ దాచిపెట్టిన ధనం ఏదైనా ఉంటే, గుప్త నిధి ఏదైనా ఉంటే ఆ సమయంలో ఏం చేస్తాడు? చెప్తాడు. కనుక ఈనాడు యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఈ భూమి మీదకు మనిషిగా ఆయన అవతరించి 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద జీవించి బ్రతికి ఆయన చివరిగా మరణించబోయే ముందుగా 7 అమూల్యమైనటువంటి మాటలు, మనిషికి కావలసినటువంటి మాటలు, ఎంతో ఉపయోగకరమైనటువంటి మాటలు, ఆయన మన కొరకు దాచిపెట్టిన ఆ యొక్క గుప్త నిధి ఎక్కడుంది అని అంటే ఈ 7 మాటల్లో ఉంది. అందుకే శుభ శుక్రవారం దినమున ఆయా సంఘాల వారు ఖచ్చితంగా ఈ యొక్క 7 మాటలను ధ్యానం చేస్తూ ఉంటారు. కాబట్టి అందుకోసం ఈ రోజున దేవుని సన్నిధిలో చేరిన మనందరము కూడా
యేసుక్రీస్తు చెప్పిన ఆ యొక్క 7 మాటల యొక్క పరమార్థం ఏంటో, దానిలో ఉన్నటువంటి సందేశం ఏంటో, దానిలో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనము, జాన్ చాప్టర్ 19 వర్స్ 26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. చాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటో చెప్తారా? చూడండి, ఈ రోజున అనేక మంది జన్మించారు. మనం జన్మించిన తర్వాత మనం ఆయా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎప్పుడు మరణించబడాలి అని కోరుకోం, మరణం రావాలి అని కోరుకోం. ఒకవేళ మరణమే మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం చేయగలిగింది ఏమీ లేదు. కానీ మరణం రావాలని ఎవరు కూడా కోరుకోరు. అయితే యేసుక్రీస్తు వారు ఆయన పుట్టింది ఎందుకు అనంటే చనిపోవడం కోసమే. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. యేసుక్రీస్తు వారు పుట్టింది ఎందుకు అనంటే చనిపోవడం కోసమే, మరణించబడటం కోసమే, నీ కొరకు నా కొరకు ఆయన బలి అవ్వడం కోసమే ఈ యొక్క భూమి మీద ఆయన జన్మించడం జరిగింది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మరణం ద్వారా ఏమొస్తుందండి అని మనం ఆలోచన చేయగలిగితే, ఆయన మరణము ద్వారా ఎవరికి మేలు జరగబోతుంది అని మనం ఆలోచన చేయగలిగితే, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుని మీద ఆయన పాపము ఏదైతే ఉందో దానిని తొలగించడానికి ఆయన యొక్క మరణము మనకు పాప క్షమాపణను ఇస్తుంది. హల్లెలూయా. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఆయన మరణం ద్వారా మేలు పొందుకుంటున్నారు. రాబోయే దినాల్లో అనేక మంది కూడా పొందుకుంటారు. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా సంభవించిన గొప్ప కార్యం ఏంటి అని అంటే, ఈ యొక్క మంచి శుక్రవారము దినమున ఏం జరిగింది అంటే, సర్వలోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క మేలు పొందుకున్నారు. అదేంటి అని అంటే పాప క్షమాపణ. అయితే ఇంత గొప్ప కార్యము మానవుని పట్ల దేవుడు చేస్తే, ఇంత గొప్ప కార్యము ఆయన మనిషి పట్ల ఆయన జరిగిస్తే, ఆయన చివరిలో ఆయన మరణించబోయే ముందుగా ఆయన కొంతమంది గురించి ఎక్కువగా ఆలోచించారు. యేసుక్రీస్తు వారు చివరిగా మాట్లాడినటువంటి ఆ మాటలు కనుక మనం ఒకసారి పరిశీలన చేయగలిగితే, మనం ఎప్పుడైనా సరే మరణించబడే ముందుగా ఎవరైనా మనల్ని చంపేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క గడియల్లో మనం కూడా అరుస్తాం కదండి. ఏం అరుస్తాం చెప్పండి? సహాయం చేయండి అని అరుస్తాం, కాపాడండి అని అరుస్తాం. మొన్నే ఒక వ్యక్తి అంట ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళాడట. ట్రైన్ కింద పడ్డాడంట. ట్రైన్ కింద పడి ట్రైన్ మీద ఆ యొక్క పట్టాల మీద పడుకొని ట్రైన్ రాబోయే టైంలో గట్టిగా ఎవరన్నా కాపాడండి అని అరుస్తున్నాడంట. కారణం ఏంటి అని అంటే, మరణం అంటే భయం. వెళ్ళిందేమో చావడానికి, కానీ మరణం దగ్గరికి వచ్చేసరికి పెద్దగా అరవడం ప్రారంభించాడు. ఏంటి అని అంటే, ఎవరైనా సహాయం చేయండి. ఒకవేళ ఎవరైనా సరే చనిపోవడానికి డిసైడ్ అయ్యి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా, దేని కిందైనా పడదామని అనుకున్నా, చివరిగా వారు నేను చస్తున్నందుకు హ్యాపీగా ఉందని ఎవడు చెప్పడో, వాడు సహాయం కోసం అరుస్తాడు, కేకలు వేస్తాడు. మరణాన్ని కావాలని వాడు కోరుకున్నా సరే ఆ గడి వచ్చినప్పుడు వాడి మాటలు ఎలా ఉంటాయి అంటే సహాయమే కోరుకుంటుంది తప్ప వేరే వాళ్ళ గురించి ఆలోచించే ఆ యొక్క పరిస్థితి ఉండదు. ఆ పట్టాల మీద ఉన్నవాడు, ఆ పడుకున్నవాడు ఉదాహరణకి ఇలా చేశాడు అనుకోండి. ఆ ట్రైన్ రాబోతుంది, ఆ సమయంలో
అక్కడ ప్లాట్ఫామ్ మీద నిలబడిన వారి వైపు చూసి, వారి వైపు తిరిగి, ఎవరు కూడా పట్టాల మీదకి రావద్దు ఎందుకంటే ట్రైన్ వస్తుంది అని చెప్తాడా? చెప్పడు. ముందు ఎవరి గురించి ఆలోచిస్తాడు? ముందు వాడి గురించి ఆలోచిస్తాడు. వేరే వాళ్ళతో సంబంధం లేదు, వేరే వారి గురించి మాట్లాడవలసిన పని లేదు, వేరే వారి గురించి సంభాషించవలసిన సమయం అది కాదు. అయితే యేసుక్రీస్తు వారు తన జీవితంలో చివరిగా మాట్లాడిన మాటలు కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి. అంటే ఎవరిని? వీరిని. వీరేమి చేయుచున్నారో ఎవరు వారు? హూ ఆర్ దే? శత్రువులను క్షమించమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒకవైపున ఆయనేమో మరణించబడుతున్నాడు, కానీ ఆయన ఆలోచన ఎవరి మీద ఉంది? శత్రువుల మీద ఉంది. ఎంత విడ్డూరం కదా, ఎంత ఆశ్చర్యం. ఆయన మరణించబడుతూ ఆయన మాట్లాడిన ప్రతి మాటలో కూడా ఇతరులు ఉన్నారండి. ఆయన ఉచ్చరించిన ప్రతి మాటలో కూడా వేరే వారు కనపడతారు, కానీ తన గురించి ఏమీ కూడా లేదు. అదేవిధంగా రెండవ మాట ఏమిటో చెప్పండి. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంది. ఎవరు వారు? దొంగలు. అంటే యేసుక్రీస్తు మాట్లాడిన రెండవ మాటలో కూడా ఎవరున్నారు? దొంగలు ఉన్నారు. మొదటి మాటలోనేమో శత్రువులు ఉన్నారు, రెండవ మాటలో దొంగలు ఉన్నారు, క్రిమినల్స్ ఉన్నారు. అసలు అది క్రిమినల్స్ గురించి ఆలోచించవలసిన సమయమేనా? శత్రువుల గురించి ఆలోచించవలసిన సమయమేనా? కాదు. కానీ యేసుక్రీస్తు వారు చనిపోతున్న సమయంలో కూడా ఆయన మాటలు మీరు చూస్తే, మొదటి మాట శత్రువుల గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు, రెండవ మాట ఆయన పక్కనే ఉన్నటువంటి దొంగల గురించి, క్రిమినల్స్ గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు మనం మూడో మాటకు వచ్చాం. ఈ మూడో మాట ద్వారా ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడో, చివరిగా ఏమి గుర్తు చేసుకున్నాడో మనం చూస్తే ఇక్కడ మీకు కనపడుతుంది. చదివినటువంటి లేఖనంలో మరలా చదవాల్సిన పని లేదు. ఎవరున్నారట అక్కడ? తల్లి అయిన మరియా. ఎవరున్నారు? తల్లి అయిన మరియ ఉంది. అంత మాత్రమే కాదు, తను ఎంతగానో ప్రేమించిన శిష్యుడు. చనిపోతున్న సమయంలో మొదటి మాటలోనేమో శత్రువులు కనపడతారు, రెండవ మాటలోనేమో క్రిమినల్స్ దొంగలు కనపడతారు, మూడో మాటలో కూడా ఇతరుల గురించి ఆలోచిస్తున్నాడు యేసయ్య. ఎవరంటే వారు తనకు జన్మనిచ్చిన తల్లి. అంత మాత్రమే కాదు, తనకు ఎంతగానో దగ్గరగా ప్రియుడిగా ఉన్నటువంటి శిష్యుడు ఎవరు చెప్తారా? యోహాను అనేటువంటి శిష్యుడు. ఆయన గురించి వారిరువురి గురించి ఈ మాటలో ప్రభువు పలుకుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయన కూడా మనవలే ఒక తండ్రిని కలిగి ఉన్నాడు, ఒక తల్లిని కలిగి ఉన్నాడు, 4-5 తమ్ముళ్ళని కలిగి ఉన్నాడు, 2-3 చెల్లెల్ని కలిగి ఉన్నాడు. బంధువులు అంటారా, స్నేహితులు అంటారా, ఇక అసలు లెక్కలేదు. మనం ఎలా అయితే ఉన్నామో యేసుక్రీస్తు వారు కూడా వీరందరినీ కలిగి ఉన్నాడు. వారందరినీ ఆయన సంపాదించుకున్నాడు. ఆయన జీవితంలో వారందరూ ఉన్నారు. అయితే సిలువ మీదకు యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు, ఆయన మరణం పొందుతున్నప్పుడు, ఆయన హింస పొందుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు ఎవరు నిలిచి ఉన్నారు అని అంటే ఆయన ముందు ఎవరున్నారట? తల్లి అయిన మరియ. ఎంతోమంది ఉన్నారు. ఆయన తమ్ముళ్ళు అక్కడ లేరు, ఆయన చెల్లెళ్ళు అక్కడ లేరు, ఆయన స్నేహితులు అక్కడ లేరు, ఆయన బంధువులు అక్కడ లేరు. ఎవరైతే ఆయన తన జీవితంలో బంధువులుగా కలిగి ఉన్నాడో, ఒకే ఇంట్లో పెరిగారో, ఆ ఒకే ఇంట్లో పెరిగిన వారు కూడా ఆ సిలువ దగ్గర లేరు.
ఆ సిలువ దగ్గర ఉంది ఎవరు అని అంటే తల్లి అయిన మరియా. అదేవిధంగా ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు అనేక మంది శిష్యులను ఆయన కలిగి ఉన్నారు. 12 మంది శిష్యులను ఆయన కలిగి ఉన్నారు. అయితే 12 మందిలో కల్లా యేసుక్రీస్తు వారు మరణించబడుతున్నప్పుడు, ఆయన చంపబడుతున్నప్పుడు ఆయన దగ్గర ఉంది ఎంతమంది చెప్తారా? ఎంతమంది ఉన్నారమ్మా? ఒక్క శిష్యుడే యేసుక్రీస్తు మరణించేటప్పుడు ఆయన దగ్గర ఉన్నాడు. యేసుక్రీస్తు అద్భుతాలు చేసేటప్పుడు వెనకాలే ఉన్నారు. యేసుక్రీస్తు ఆశ్చర్య కార్యాలు చేసేటప్పుడు పక్కనే ఉన్నారు. యేసుక్రీస్తు అనేక మందికి ఆయన రొట్టెలు పంచి పెడుతున్నప్పుడు పక్కనే ఉన్నారు. అనేక సందర్భాల్లో పక్కనే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు మరణించబడుతున్నప్పుడు ఒక కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులు ఎవరట? మరియా. ఒక్క శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు ఎవరు? యోహాను. చూడండి, మనం ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు మన చుట్టూ చాలామంది ఉంటారు. అయితే ఎప్పుడైతే నీకు బాధ కలుగుతుందో, నీవు మరణ పడకలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కువ మంది నీ చుట్టే ఉండరు. నిన్ను బాగా ప్రేమించేవారే నీ దగ్గర ఉంటారు. నిన్ను ఎక్కువగా ఇష్టపడేవారే నీ దగ్గర ఉంటారనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. అయితే ఈ మరియా యేసుక్రీస్తును అంతగా ప్రేమించవలసిన పని లేదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, మరియ తన జీవితంలో దూత వచ్చి ఒక మాట చెప్పినప్పుడు, నువ్వు పరిశుద్ధాత్మ వలన నువ్వు కుమారునికి జన్మనిస్తావు అంటే, ఇది దేవునిగా నేను చేయబోతున్నాను. అది నువ్వేం చేయవలసిన పని లేదు. నేను ఒక కుమారుని ఇస్తాను. ఆ కుమారుడేమో ప్రజలందరి కోసం ఆయన రక్షణను తీసుకొని రాబోతున్నాడు. కాబట్టి తన యొక్క జీవితంలో తను అనుకోవాల్సినటువంటి విధానం ఏంటి అని అంటే, ఆ యొక్క బిడ్డ పుట్టినా కూడా ఆ బిడ్డ నేను చెప్పింది చేయడు, తను ఇష్టం వచ్చింది తను చేస్తాడు. అందుకే ఒకానొక సందర్భంలో కూడా యేసుక్రీస్తు వారు ఏమంటారు అని అంటే, నేను నా తండ్రి చిత్తాన్ని చేయాలి, దాన్ని నేను నెరవేర్చాలి. ఎవరు కూడా అడ్డుపడటానికి వీల్లేదు. అది మరియకు బాగా తెలుసు. అందుకు మరియా యేసుక్రీస్తు అంటే ప్రేమ పెంచుకోవాల్సిన పని లేదండి, అంతగా ప్రేమించవలసిన పని లేదు. యేసుక్రీస్తు తరువాత అనేక మంది బిడ్డలు ఆమెకు కలిగారు. వారిని ఎక్కువగా ప్రేమించవచ్చు. కారణం ఏంటి అని అంటే, అక్కడ పరిశుద్ధాత్మ వలన కలగలేదు, కానీ ఆమె తన యొక్క జీవితంలో వారిని సంపాదించుకుంది. వారే తన యొక్క సొంత బిడ్డలు. కాబట్టి వారిని అమితంగా ప్రేమించాలి. కానీ మరియ ఏం చేసిందో తెలుసా? యేసుక్రీస్తును అమితముగా ప్రేమించింది. యేసుక్రీస్తును అమితముగా ప్రేమించింది. కేరళలో ఒక సంఘటన జరిగింది. అదేంటి అని అంటే, చాలా చక్కగా ఉన్న ఒక కుటుంబం, సంతోషంగా ఉన్న ఒక కుటుంబం, సంతోషంగా ఉన్న కుటుంబంలో ఒక స్త్రీ ఆ యొక్క కుటుంబంలో పెద్ద కొడుకును వివాహం చేసుకుని ఆ కుటుంబంలోకి అడుగు పెట్టింది. ఎందుకు ఆ యొక్క కుటుంబంలోకి వచ్చింది అని అంటే, ఒకే ఒకటి ఆమె మైండ్లో ఉంది. అదేంటి అని అంటే, ఏ రోజైనా ఇక్కడున్న ఆస్తి మొత్తాన్ని నేను స్వాధీనపరుచుకోవాలి, నేను ఈ యొక్క కుటుంబంలో ఉన్న అన్నీ కూడా నా స్వాధీనంలోకి వచ్చేయాలి, నేను ధనవంతురాలు అయిపోవాలని ఆ కుటుంబంలోకి అడుగు పెట్టింది. ఎవరు? ఒక కోడలో ఒక కుటుంబానికి వచ్చింది. అయితే దాని ద్వారా తనేం చేసిందో తెలుసా? ఆ యొక్క ఆస్తిని సంపాదించుకునే ప్రయత్నంలో ముందుగా అత్తను లేపేసింది, అత్తను చంపేసింది. రెండవదిగా మామగారిని లేపేసింది. మూడవదిగా కట్టుకున్న భర్తను కూడా లేపేసింది. అంటున్నారా? నా మాటలు వినపడుతున్నాయా? ఏ కుటుంబంలో అయితే కుమారుని వివాహం చేసుకుందో ఆ కుమారుని కూడా చంపేసింది. అంత మాత్రమే కాదు సుమా,
దాని తర్వాత ఇద్దరు కుటుంబీకులు, ఆ కుటుంబానికి చెందిన ఇద్దరిని చంపేసింది. ఆ కుటుంబంలోనే ఉన్న ఒక చిన్న బిడ్డను కూడా చంపేసింది. దాదాపుగా 6గురిని చంపేసిందండి. ఎంతమందిని? 6గురిని చంపేసింది. అత్తను చంపినా ఒక లెక్క, మామను చంపడం ఒక లెక్క. ఎవరైనా భర్తను చంపగలరా? చెప్పండి. భర్తను ఎవరైనా చంపగలరా? దేనికోసం? ఆస్తి కోసం, డబ్బు కోసం. ఎందుకు ఆ విధంగా చేయగలిగిందని అంటే తనకు మైండ్లో ఉన్నది ఒకటే, ఏంటి? నేను ఆస్తి సంపాదించాలి, ఎవరు అడ్డొచ్చినా అనవసరం. అలాగే ఈ యొక్క మరియ కూడా యేసుక్రీస్తు అనేటువంటి వాడు నా యొక్క నిజమైన కుమారుడు కాదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి నాకు సంబంధం లేదు అన్నట్లుగా తను లేదు. తను యేసుక్రీస్తును ఎంతో ఎంతో అమితముగా ప్రేమించింది. యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారంటే మన కొరకు చనిపోవడం కొరకే వచ్చారు, మన కొరకు మరణించబడటం కోసమే వచ్చారు. ఆయన మరియను పట్టించుకోవాల్సిన పని ఉందో చెప్పండి? మరియను పట్టించుకోవాల్సిన పని ఉందా? ఆయన రక్షణ ఇస్తుంది ఎవరికి? ఒక చైనా వారికో, ఒక భారతదేశంలో ఉన్న వారికో కాదు. ఆయన రక్షణ ఎంతమందికి ఇస్తున్నాడమ్మా? అందరికీ ఇస్తున్నాడు కదా. ఆయన అందరి కోసం ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు కదా, అదే సిలువ యాగం. ఆ మరణం ద్వారా అందరూ లాభపడబోతున్నారు కదా. ఇక మరి గురించి ఆలోచించవలసిన పని ఉందా? లేదు. ఉదాహరణకి మీద ₹1 పోయింది. రూపాయి పోయినప్పుడు ఇంకొక అడిగేగానే ₹100 దొరికిందండి. ఇంకొక అడిగేగానే ₹100 దొరికింది. ఆ ₹100 దొరికినా కూడా రూపాయి కోసం ఎదుగుతావా? చెప్పాలి బిగ్గరగా. వెతకరు కదా. ఎందుకు? ₹100 ఉంది కదా, ఇక రూపాయి వెతకాల్సినంత పని ఇప్పుడు లేదు కదా అనుకుంటాం. అయితే నా దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన తప్పిపోయిన గొర్రెను వెతికే మంచి కాపరి. గట్టిగా హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. అందుకే ఆయన ఈ లోకానికి రక్షణను తీసుకొని వస్తున్న తన తల్లిని మాత్రం ఆయన మర్చిపోలేదు. ఆయన తల్లిని మర్చిపోకుండా ఆయన ఒక మాట అంటున్నాడు. మరలా చదువు అమ్మా, మరలా చదువు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుడి ఉండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు. చాలు. ఇక్కడ మనం చూడగలిగితే అక్కడ మరియ ఏం చేస్తుందట, ఎలా ఉందట? యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట. ఆమె ఏం చేసిందంట? నిలబడి ఉంది. ఆమె ఏం చేసింది? నిలబడి ఉంది. మీరు ఆలోచించండి. ఒక తల్లి కళ్ళ ముందే కుమారుడు మరణించబడుతూ ఉన్నాడు, హింస పొందుతున్నాడు, శ్రమ పొందుతున్నాడు. ఆ తల్లి కింద మీద పడి బిగ్గరగా ఏం చేయాలో అర్థం కాని ఒక సంక్షోభంలోకి వెళ్తుంది. ఇక్కడ మరి అంట తనకు బాధ ఉంది, ఆవేదన ఉంది. అయినా ఆ యొక్క సిలువ దగ్గరికి వెళ్ళి నిలుచొని ఉందట, నిలబడి ఉంది. మీరు ఆలోచించండి, మరియకు ఎంతో ధైర్యం ఉందండి. యేసుక్రీస్తు అప్పగించబడిన దగ్గర నుండి తనకు మనశ్శాంతి లేదు. అయినప్పటికీ ధైర్యముతో యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి మరణం వరకు యేసుక్రీస్తు వారిని మరియ విడిచిపెట్టలేదు. కారణం ఏంటో తెలుసా? ధైర్యం. ఎందుకు వచ్చింది మరియకు ఆ ధైర్యం? ఎందుకంత ధైర్యంగా మరియ ఉండగలిగింది అని అంటే బైబిల్ గ్రంథంలోనే తన యొక్క పరిస్థితి ఏంటో ఒక వ్యక్తి ద్వారా, ఒక భక్తుని ద్వారా ముందుగానే మరియకు దేవుడు తెలియజేశాడు. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయం
25 నుండి మనం చూడగలిగితే అక్కడ మరియతో ఒక దేవుని సేవకుడు మాట్లాడుతూ ఉంటాడు. యెరూషలేమునందు సిమియోను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. చూడండి, సిమియోను అనేటువంటి వ్యక్తి దేవాలయములో ఆయన ఉన్నారు. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత 40 దినములైన తరువాత యేసుక్రీస్తు వారిని తల్లిదండ్రులు తీసుకొని వచ్చి ఈ సిమియోన్ అనేటువంటి భక్తుని దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆ యొక్క భక్తుని దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన ఆ యొక్క బిడ్డను ఎత్తుకొని ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. 27వ వచనం నుండి చదవండి. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని సిమియోను అనేటువంటి ఆ యొక్క భక్తుడు యేసుక్రీస్తును చేతులోకి తీసుకొని దేవుని స్తుతించుతూ ఇట్లా నేను దేవుని స్తుతిస్తూ ఒక మాట అన్నాడు. ఆ మాట చూడండి జాగ్రత్తగా. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా రాబోతున్నటువంటి ఆ యొక్క రక్షణను ఆ భక్తుడు ముందుగానే చూశాడు. ఎప్పుడో 40 రోజులైన బేబీ జీసస్ను పట్టుకొని ఎవరి ముందో అక్కడ యేసోపు మరియు ఇద్దరు కూడా ఉన్నప్పుడు ఈ మాట చెప్పాడు. ఇంత మాత్రమే కాదు, ఇంకొక మాట అంటాడు కింద, అది చాలా ప్రాముఖ్యం. చదువమ్మా. యేసేపును ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిపోయారు. ఈయన ద్వారా సర్వలోకానికి రక్షణ రాబోతుందంట అని అప్పుడు వారికి ఆశ్చర్యం కలిగింది. దాని తర్వాత ఏం జరిగింది? సిమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలను బయలుపడినట్లు ఇశ్రాయేలీయుల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు ఇక్కడ నుండి దయచేసి గమనించండి, ఇక్కడ నుండి జాగ్రత్తగా అది వినండి, జాగ్రత్తగా వినండి. చదువమ్మా. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఏం చెప్పాడండి? 33 సంవత్సరాల క్రితం సిమియోన్ అనేటువంటి దేవుని భక్తుడు మరియతో ఒక మాట చెప్పాడు. అదేంటమ్మా? నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని వస్తుంది. ఏంటి ఆ ఖడ్గం? చెప్తారా? యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా సరే ఒక కుమారుడు ఏదైనా ఇబ్బంది పడితే ఆ ఇబ్బంది ఆ కుమారుడు మాత్రమే కాదు, తల్లి కూడా అలాగే భావిస్తుంది. ఒక చెంపదెబ్బ ఎవరైనా మన సంఘంలో నాకు చిన్నపెట్టిన కొట్టారనుకోండి, తల్లి ఏం చేస్తుంది? ఆమెను చెంపదెబ్బ కొట్టినట్టే ఫీల్ అయిపోతాయి. ఎందుకు? కుమారుడు కనుక. అవునా? కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన బల్లపు పోటు ఆయన్ని పొడుస్తారు అని, ఆయన్ను హింసిస్తారు అని, ఆయన్ను ఇబ్బంది పెడతారని, ఆయన్ను బాధిస్తారని, ఆయన్ను దెబ్బలు కొడతారని, ముండ్ల కిరీటం ధరిస్తారని ముందుగానే మరియకు దేవుని భక్తుడు తెలియజేశాడు. అందుకే ఆ యొక్క ఖడ్గము ఎప్పుడైనా తన హృదయంలో గుచ్చుకుంటుందని మరియకు బాగా తెలుసు. అందుకే మనం చదివాం ఇక్కడ యోహాను 19:26లో అక్కడ తల్లి అయిన మరియ యేసుక్రీస్తు ఎదుట నిలుచొని ఉంది. షీ స్టాండింగ్. అంత ఘోరమైన పరిస్థితి వస్తే ఏ తల్లైనా ఇంట్లోకి వెళ్ళి ముడుచుకొని పడుకుంటుంది. ఏమని చేస్తుంది? అమ్మో, నేను ఆ ఘోరాన్ని చూడలేనండి,
ఆ విధంగా నా కుమారుని హింసించడం నేను భరించలేకపోతున్నాను, నేను దాన్ని తీసుకోలేకపోతున్నాను అని ఎవరైనా వెళ్ళి ఇంట్లో కూర్చుంటారు, పారిపోతారు, ఇంకొకటో చేస్తారు. కానీ ప్రియപ്പെട്ട దేవుని బిడ్డలారా, మరియా యేసుక్రీస్తు సిలువు దగ్గర ఆమె నిలబడి ఉన్నది కారణం ఏంటి అని అంటే ఆమెకు గొప్ప ధైర్యం ఉంది. ఆ ధైర్యం ఏంటి అని అంటే ఎన్నో సంవత్సరాల క్రితం ఒక భక్తుని ద్వారా ముందుగానే ఆయన ఈ భూమి మీదకు వస్తాడు అని, ఆయన కుమారుడు హింసించబడతాడు అని, తద్వారా తన యొక్క హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని వస్తుందని ముందుగానే తను గ్రహించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఎవరు కూడా ఆ వ్యక్తి రాబోయే దినాల్లో మరణిస్తాడు అని అన్నప్పుడు తల్లి అయినా సరే కుమారుని ప్రేమించలేదు. ఉదాహరణకి ఒక శిశువు జన్మిస్తే ఆ తల్లికి డాక్టర్స్ చెప్పారనుకోండి, అమ్మా నువ్వు కొడుకు పుట్టాడని ఆనందంగా ఉన్నావు, ఒక 2 సంవత్సరాల తర్వాత వీడు చనిపోతాడు అన్నారు అనుకోండి, లేదా ఒక 4 సంవత్సరాల తర్వాత వీడు చనిపోతారన్నాడు అనుకోండి, ఆ బిడ్డ మీద ఎక్కువగా ప్రేమ పెంచుకోరు. కారణం ఏంటి చెప్పండి? వాడు ఎప్పటికైనా చనిపోతాడు, వాడు చనిపోతే నేను బాధపడాలి కనుక ఎక్కువ వాడిని ప్రేమించాల్సిన పని లేదని చాలామంది తల్లులు భావిస్తారు. అయితే మరియ కూడా అలాగే అనుకోవచ్చు కదా, ఆయన యొక్క సర్వ లోకం కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు, చనిపోతాడు, ఆయన ఎప్పుడు నాతో ఉండడు, నా కుమారుని నేను ఎప్పుడు కలుసుకోలేను, అయితే ఆయన అంతగా ప్రేమించవలసిన పని లేదు కదా అని మరియ ఆ విధంగా భావించలేదండి. మరియ యేసుక్రీస్తును సొంత కుమారునిగా ఎంతగానో ప్రేమించింది. మరియ ఎంతగా ప్రేమించిందో బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే 22 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఒకసారి మనం గమనించగలిగితే, ఇదే లూకా 2వ అధ్యాయం 41 నుండి మనం చూడగలిగితే కొన్ని విషయాలు అక్కడ కనపడుతూ ఉంటాయి. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి త్వరగా. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోను నెలవైన వారిలోను ఆయనను వెదుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు. దాని తర్వాత 48వ వచనం చదువు. యేసుక్రీస్తును కలుసుకున్న తర్వాత ఆమె అంటుంది, కుమారుడా మమ్మును ఎందుకు ఇలాగు చేసితివి. తర్వాత చదువు అమ్మా. ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు ఏం చేస్తున్నారట? దుఃఖపడుచు. చదువు. నిన్ను వెదుకుచుంటుమని ఆయనతో చెప్పగా. చాలండి. యేసుక్రీస్తు వారు బాల్యంలో 3 దినాలు కనపడలేదు. ఒక 3 దినాలు కనపడకపోయేసరికే యోసేపు ఆ తల్లి అయిన మరియ ఏం చేస్తున్నారట? ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. అక్కడ ఇక్కడ బంధువుల్లో వెతికారు, అక్కడ వెతికారు, ఇక్కడ వెతికారు, దేవాలయంలో వెతికారు, ప్రతి చోట యేసుక్రీస్తు వారి కోసం ఆమె వెతకటం ప్రారంభించింది. ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. ఆ తల్లి ప్రేమ. ఒక 3 రోజులు బిడ్డ కనపడకపోతే అలా ఏడిస్తే, ఈ శుభ శుక్రవారం దినమున మరణం ఆయన్ని తీసుకువెళ్ళిపోతే ఇక ఎప్పటికీ ఆయన తిరిగి రాడు అని ఇంకెంతగా బాధపడాలి? ఒక 3 రోజులు తట్టుకోలేని మనిషి ఇక నేను చూడను, నా కుమారుడికి నేను కలుసుకోలేను, చూడను అన్నప్పుడు ఆమె ఆవేదన ఎలా ఉండి ఉంటుందో మనం ఆలోచన చేయాలి. ఎంతగా బాధపడి ఉంటుందో కదా. ఆ శిలువ మీద యేసుక్రీస్తును చూసి ఏ చేతులైతే తను రోజు
తాకుతూ ఉందో, ఏ కాళ్ళను ప్రారంభంలో చేయి పట్టుకొని, ఏ చేతిని ఆమె పట్టుకొని చిన్నగా ఆ యొక్క కాళ్ళను అడుగు వేస్తూ ముందుకు తీసుకువెళ్ళిందో, ఏ తల మీద రోజు ముద్దు పెడుతూ తనను నిద్రపూస్తుందో, అటువంటి తలలో ఇప్పుడు ముండ్ల కిరీటం ఉంది. ఆమె పట్టుకున్న చెయ్యి ఇప్పుడు మేకులతో సిలువ మీద ఉంది. ఆమె నడిపించిన ఆ కాళ్ళు అలా మేకుల మీద రక్తంతో ఉన్నప్పుడు ఒక తల్లి ఎంత బాధపడి ఉంటుందో కదా. ఆయన వస్త్రాలు అనేక మంది చింపివేస్తున్నప్పుడు ఆ వస్త్రాలను ఎంతో ప్రేమతో తన కొడుకు కోసం తయారు చేసిన మరియా ఎంత బాధపడి ఉంటుందో కదా. ఒక 3 రోజులు కనిపించకపోతేనే ఎంత దుఃఖించిన స్త్రీ తల్లి ఇక నేను మరలా చూడను అన్నప్పుడు తన ఆవేదన ఎంతగా ఉంటుందో ఆలోచించండి. ఇందాకే మనం విన్న ఆ సిలువ మీద ఒకటి రాసి ఉంటుంది. అదేంటి అని అంటే నజరేయుడైన యేసు. ఈయన నజరేయుడైన యేసు అని అక్కడ రాస్తుంది. మనందరం అది చదవచ్చు, కానీ ఆమె అలా చదవడానికి లేదు. ఈయన నేను కనిన నా కుమారుడు. ఆయన అందరికీ నజరేయుడైన యేసే, కానీ నాకు మాత్రం ఆయన నా కుమారుడు. జన్మనిచ్చిన కుమారుడు వేలాడుతున్నాడు అక్కడ. ఈ ప్రపంచానికి ఆయన నజరేయుడైన యేసు అవ్వచ్చు, కానీ ఆమెకు మాత్రం ఆమె జన్మనిచ్చిన కుమారుడు అక్కడ వేలాడుతూ ఉన్నాడు. ఆలోచన చేయండి. యేసుక్రీస్తు వారు ఆ విధంగా వేలాడుతున్నప్పుడు ఒక తల్లిగా ఎంత ఆవేదన పడి ఉంటుందో కదా. ఆ సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఆ యొక్క తల్లిని ఆయన జ్ఞాపకం చేసుకొని, ఆమె యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆయన చనిపోతూ కూడా, అందుకే ఆమె బాధ్యతను వ్యక్తికి దేవుడు అప్పచెప్పారు. ఆ వ్యక్తి ఎవరు అని అంటే యోహాను. యేసుక్రీస్తు తను ఎంతగానో ప్రేమించిన తల్లిని ఎవరికి అప్పచెప్పారో తెలుసా? ఎంతో ప్రియుడైనటువంటి శిష్యుడు, ఒకే ఒక శిష్యుడు, నమ్మకమైనటువంటి వాడు, ఆ వ్యక్తికి మాత్రమే అప్పచెప్పడం జరిగింది. మీరు అనుకోవచ్చు, మరియకు భర్త ఉన్నాడు కదా, యేసుక్రీస్తు తండ్రి ఉన్నాడు కదా, యేసేపుని అప్పగించవచ్చు కదా అని మీరు అనవచ్చు. అయితే వాస్తవానికి యేసేపు గురించి ఎక్కువగా మనం బైబిల్ గ్రంథంలో చదవం. కారణం ఏంటి అని అంటే బహుశా ఆయన ముందుగానే మరణించి ఉండొచ్చు. మరి ఆ యొక్క పొజిషన్లో విధవరాలు అయి ఉండొచ్చు. ఒక పెద్ద కుమారునిగా ఒక బాధ్యత తీసుకొని ఆయన మరణించబోయే ముందుగా తన తల్లి క్షేమంగా ఉండేటట్లు తను కోరుకున్నాడు. తన తల్లిని మదిలో ఉంచుకున్నాడు. అయితే ఆమెకు నేను చెప్పిన విధంగా మరియకు అనేక మంది కుమారులు ఉన్నారు, అనేక మంది కుమార్తెలు ఉన్నారు. ఏ కుమారుడికి కూడా రేయ్ నువ్వు అమ్మని చూసుకోరా అని యేసుక్రీస్తు చెప్పలేదు. కారణం ఏంటి అని అంటే వారు ఒకే ఇంట్లో పెరిగారు, కానీ యేసుక్రీస్తు బోధలేవి కూడా వారు అంగీకరించలేదు. ఆయన్ను వారే నమ్మలేదు. సొంత ఇంటి వారే ఆయన్ను తృణీకరించారు, సొంత ఊరిలో వారే ఆయన్ను తృణీకరించారు, సొంత ప్రజలే ఆయన్ను తృణీకరించారు. అందుకే యేసుక్రీస్తు ఎవరికి ఆ బాధ్యత అప్పచెప్పారు అని అంటే తను ఎంతగానో ప్రేమించిన నమ్మకమైన శిష్యుడు యోహానుకు ఆ యొక్క బాధ్యతను ఇచ్చారు. ఎప్పుడైతే మనకు చాలా ప్రేమగా ఉంటుందో అప్పుడే మనం నమ్మకమైన వారికి ఇస్తాం. అవునా? ఏదైనా శ్రేష్టమైనది నీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని చూసుకోవడానికి నమ్మకమైన వాళ్ళకి ఇస్తావు, కానీ ఎవరికి పడితే వారికి ఇవ్వం. అయితే తను ఎంతగానో ప్రేమించిన మరియను కూడా ఎవరికి ఇస్తున్నాడు అని అంటే నమ్మకమైన శిష్యుడు యోహానుకు అప్పగించారు. అయితే శిష్యులందరూ కూడా యేసుక్రీస్తుతో ఒక ప్రమాణం చేశారు. అదేంటో తెలుసా? మత్తయి సువార్త 26వ అధ్యాయం 35వ వచనం. పేతురు ఆయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనెను. చూడండి, పేతురు ఒక డైలాగ్ చెప్తున్నాడు. ఏంటి అని అంటే, ఒకవేళ నిన్ను చంపడమే కాదు నీతో పాటు మమ్మల్ని చంపినా సరే నేనేంటంట సిద్ధమే. దాని తర్వాత
అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. శిష్యులందరూ ఒక మాట చెప్పారండి యేసయ్యతో. ఏంటో తెలుసా? యేసయ్యా, వాళ్ళు నిన్ను చంపుతారు లేఖనం ప్రకారం అని చెప్తున్నావు. నువ్వు ఒక్కడవే చనిపోవడం కాదయ్యా, నీ కోసం చంపవలసిన పరిస్థితి వస్తే మేము కూడా ఏమవుతాం? చచ్చిపోతాం. ఏరి వారంతా ఇప్పుడు పేతురు ఎక్కడ ఉన్నాడు? మిగతా వారు ఎక్కడ ఉన్నారు? అక్కడ యేసుక్రీస్తుకు నమ్మకంగా కనపడింది ఒకే ఒక్కడు, ఆ సిలువ దగ్గర మరియుతో నిలబడ్డాడు. అందుకే ఆ బాధ్యతను ఎవరికి ఇచ్చాడు? యోహానుకి ఇచ్చాడు. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు తన యొక్క జీవితంలో ఎవరిని కూడా ఆయన మర్చిపోలేదు, శిష్యులను ఆయన మర్చిపోలేదు. నమ్మకమైన శిష్యునికి ఆయన గుర్తు చేసుకొని ఆయన 7 మాటల్లో శిష్యుడు ఉన్నాడు. ఆయన చెప్పిన 7 మాటల్లో శత్రువులు ఉన్నారు. ఆయన చెప్పిన 7 మాటల్లో దొంగలు కూడా ఉన్నారు. ఈ రోజున ఎలా ఉన్నారు కుమారులు కుమార్తెలు అని అంటే, తల్లిదండ్రులకు ఏదో ఒక విధంగా బాధించేవారే తప్ప వారి గురించి లెక్క చేసేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా లేదు. ఆలోచన చేయండి. ఇటీవల గుజరాత్లో ఒక సంఘటన ఏం జరిగింది అంటే, ఒక ముసలావిడ ఒక అపార్ట్మెంట్ నుండి కింద పడింది. అందరూ ఏమనుకున్నారంటే ఆ ముసలావిడ పాపం ఆత్మహత్య చేసుకుందేమో అని భావించారు. అయితే ఆ యొక్క అపార్ట్మెంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఆ ముసలావిడిని చనిపోయే ముందుగా ఒక 5 నిమిషాల ముందు కుమారుడే నడవలేకపోయినా, ఆ యొక్క తల్లి నడవలేకపోయినా వాడు ఎత్తుకొని మరీ పైకి తీసుకెళ్ళి తోసేసి కింద వచ్చి ఇంట్లో కూర్చున్నాడట. అప్పుడు చుట్టుపక్కల వారందరూ వచ్చి వాడి తలుపు కొట్టి లోపల చెప్తే, అయ్యా నీ తల్లి పైనుంచి కింద పడిందని చెప్తే, అయ్యో మా తల్లి ఆత్మహత్య చేసుకుందని అందరినీ భ్రమపరిచేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేస్తే అర్థమైంది, సొంత కొడుకే, వాడికి కూడా 33 సంవత్సరాలే. చూడండి, ఆ యొక్క సమయంలో తల్లిని బాధించేవారే, హింసించేవారే ఉన్నారు తప్ప ఈ రోజున చూడగలిగితే ఎవరు కూడా తల్లిని తండ్రిని గౌరవించేవారు ఈ రోజున సమాజంలో లేకుండా పోయారు. ఆలోచించండి, యేసుక్రీస్తు వారు తన యొక్క జీవితంలో ఆయన ఎంతగా ఆయన అందరి గురించి ఆలోచించారో మనం ఈ యొక్క సమయంలో చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసుక్రీస్తు యొక్క జీవితం ఒక మార్గదర్శకంగా ఉంది. యవనస్తులు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఈనాడు గుడ్ ఫ్రైడే రోజున దేవుడు మీకు ఇస్తున్న సందేశం ఏంటి అని అంటే, బ్రతుకున్నప్పుడు నీ యొక్క తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి. అంత మాత్రమే కాదు, నీవు భూమి మీద నుండి విడిచి వెళ్ళవలసిన సమయం వచ్చిన వారి సంరక్షణను నువ్వు కోరుకోవాలి. అందరి కళ్ళు మూసుకునండి. ఇప్పుడు తండ్రి, నువ్వు నిజముగా ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించారు నాయన. మా కొరకు అనేక కార్యాలు చేసి ఒక మార్గదర్శకాన్ని మా యొక్క జీవితంలో ఉంచారు. మేము కూడా అటు జీవితాన్ని జీవించే బాధ్యతను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.